శ్రీకాకుళం జిల్లా రణస్థల మండలం నగరపాలెంలో కొన్నాళ్లుగా ఆర్ఓ ప్లాంట్ వివాదం కొనసాగుతోంది. శ్రీకాకుళానికి చెందిన కిరణ్ ఆర్ఓ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు పొంది పనులు ప్రారంభించారు. ప్లాంట్లు విడుదల చేసే వ్యర్థ జలాలతో చుట్టుపక్కల భూగర్భ జలాలు తగ్గిపోవడం, కలుషితం కావడం జరుగుతోందని స్థానిక రైతులు ఆందోళన చేయడంతో పోలీసులు పనులు నిలిపివేయించారు. ఇవాళ పనులను మళ్లీ ప్రారంభించడంతో రైతులు గమనించి నిలదీయగా ప్లాంట్ తరపున రవడి మూకలు దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న సిఐ అవతారం అనుమతి పత్రాలు ఉన్నందున పరిశ్రమ నిలుపుదలకు వీలు పడదని గ్రామస్తులకు వివరించారు. నగరపాలెం గ్రామంలో ఇండస్ట్రీ పడ్డాకి కిరణ్ గారని అతను మొదటి నుండి ఇది అవుతుంది. రైతులు ఏంటంటే ఆందోళన చెంది రైతులు పక్కపక్క రైతులు ఆ పక్కపక్క వ్యవసాయం భూములో బోర్లు వేసుకొని ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ఇండస్ట్రీకి మాత్రం బోర్లు 3-4 బోర్లు వేసినారు. అది డెప్త్గా బాగా లోతుకి వెళ్ళిపోయినాయి. ఆ లోతుకి వేసిన రైతు వేసిన బోర్లు 130 అడుగులు 120 అడుగులు. మరి ఆ నీటి మట్టం తగ్గిపోతుంది కాబట్టి ఇది నీట్గా 24 గంటలు నీరు అవసరం. అది తోడినట్టుగైతే ఈ రైతులు మళ్ళీ ఇప్పటికే చెడిపోతుంది. ఇప్పుడు చాలామంది భూములే అమ్ముకొని అవేవో ఉదయం ఏంటంటే వాళ్ళు పని మొదలుపెట్టాక వచ్చిన తర్వాత అక్కడికి ఒక 10-15 మంది ఇతరులు పని చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆడ మగ ఒక 4-5 ఉన్నారు. తర్వాత ఒక కుర్రోళ్ళ ఆటోలో ఒక 15-20 మంది వరకు రౌడీ టైపు కుర్రోళ్ళ ఆటోలు వచ్చిన తర్వాత పక్క రైతులు ఏంటంటే వాళ్ళు వెళ్ళి అడిగితే వాళ్ళ మీద ఏదో మరి మేము ఇదేంటి రౌడీ చేయబోనరు. దాని మీద గ్రామంలోని పెద్దలకి అందరికి చెప్తే మేము వెళ్ళిన తర్వాత మరి ఆ సమస్య గురించి అయ్యా ఇలాగ ఉంది, మరి ఇప్పుడు ఎందుకు తొందరపడిపోయి మీరు ఇదైపోతారు, రైతుల బాధ రైతులకు ఉంది, పని మొదలెడుతున్నారు కరెక్టే కాదండి, మీ భూములను పెట్టుకోవచ్చు. కానీ పక్క రైతు నష్టపోతున్నప్పుడు మన ఇంటికి ఇప్పుడు మన ఇల్లు ఇది ఉందనుకోండి, నా ఇంటికి నేను నువ్వు పెట్టి ఉంటే పక్క ఇంటికి మరి తగలదని ఉండదు కదా. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్.